హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేవరపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రాజమౌళితో ఏ హీరో పని చేసినా కూడా ఆ తర్వాత చేసే సినిమాలు ఫ్లాప్ అయ్యే బ్యాడ్ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే దేవర జక్కన్న రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా లేదా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. 2 భాగాలుగా దేవర రాబోతుంది. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించిన కొరటాల యాక్షన్ స్టంట్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లను కూడా రంగంలోకి దింపాడు. మొత్తంగా దేవర చాలా పవర్ఫుల్ గా రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఇక తాజాగా దేవర 100 రోజుల్లో థియేటర్స్ లోకి రానుందని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటి నుంచి సరిగ్గా మరో 100 రోజుల్లో దేవర థియేటర్స్ లోకి రానుంది. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. ఆల్ హెయిల్ ద టైగర్ ఇన్ థియేటర్స్ ఇన్ 100 days from today and we can't wait to unveil the glimpse soon అంటూ సోషల్ మీడియాలో రాసుకువచ్చారు మేకర్స్. ఇప్పటికే దేవర 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక జనవరిలో ఫస్ట్ వీక్ లో గ్లిమ్స్ రిలీజ్ చేసి అదే సమయంలో దేవర షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేయనున్నాడు కొరటాల. జనవరి ఫస్ట్ వీక్ లో దేవర ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కానుంది. జనవరి 8న టీజర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రెజెంట్ కొరటాల పవర్ఫుల్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నాడట. ఇక సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.